హలో అండి అందరికీ. ఇవాళ నేనేం చేస్తున్నానో చూసారా? 1 వీక్ నుంచి అనుకుంటున్నాను కరివేపాకు చాలా బాగా వచ్చింది. కరివేపాకు పొడి చేసి పెట్టుకోవాలి అని. అంటే ఎప్పుడూ బాగా రాదనమాట. ఈ టైంలోనే ఆకు మంచిగా వస్తుంది అండ్ ఎక్కువగా వస్తుంది. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది ఎవ్వరికైనా సరే. అలాగే ఒకసారి పౌడర్ చేసి పెట్టుకుంటే ఒక్కొక్కసారి హడావిడిగా ఉన్నప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్‌లోకి కూడా కాస్త పోపేసి కరివేపాకు పౌడర్ వేసి కలిపితే చాలా చాలా బాగుంటుంది. అది ఎవరికైనా సరే. రోజు 2 ముద్దలు కరివేపాకు పొడితో తింటే ఇంకా ఆరోగ్యానికి ఏంటండి. ఇలా కరివేపాకు తెంపుకొని కడిగి ఆరబెట్టి కరివేపాకు పొడి చేశానండి. పూర్తి వీడియో కూడా త్వరలో పెడతాను. ఇంటి దగ్గర కరివేపాకు లేని వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడైనా సరే ఇలా కరివేపాకు ఎక్కువగా ఉన్న చోట తీసుకొని ఇలా పొడి చేసుకొని పెట్టుకుంటే ఒక 3 మంత్స్ వరకు కూడా ఉంటుంది కదండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి.